బృందావన్ ఎలైట్ కాకినాడ నడిబొడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దగ్గరలో కస్టమర్లకు అందుబాటు ధరలతో లభిస్తున్న ఏకైక లేఅవుట్. అతి త్వరలో 4 లైన్స్ కాబోతున్న జొన్నాడ ప్రధాన రోడ్డుకు చేర్చి నడుకుదురు ఎంట్రన్స్ లో సువిశాలమైన ప్రాంగణంలో వెలిసిన ఈ లేఅవుట్ లో కస్టమర్ల తాకిడి పెరిగిపోయింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చని మొక్కలు, క్లబ్ హౌస్, ఆడిటోరియం, 60/40 అడుగుల సిమెంట్ రోడ్లు, స్వచ్ఛమైన త్రాగునీరు మన ప్రత్యేకత. అతి తక్కువ సమయంలో మీ సొమ్ము రెట్టింపు. ఒక్కసారి మా సైట్ ని సందర్శించండి, మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం. ఇట్లు సాయి బృందావన్ ఎలైట్ మేనేజ్మెంట్, బండారు వెంకటేశ్వరరావు మరియు కనకారావు గారు. ఈ కృష్ణారావణ అరెస్ట్ ఉంది కదా నానాజీ గారు, ఇది జనసేనకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరు 4 చోట్లకి వెళ్ళి బెయిల్ వచ్చింది, 5 చోట్ల ఏదో చట్టం ఉంది కదా, ఉపా చట్టం ఏదో పెట్టారని చెప్పి మీరు అన్నారు. అంటే ఒక నేరస్తుడిని అతను ఖచ్చితంగా సోషల్ వేదిక పరంగా చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి. అందులో కొన్ని దేశంలో మతాలు మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన యొక్క ప్రయత్నం చాలా క్లియర్ కట్గా ప్రతి పోలీస్ ఆఫీసర్కి అంత గొప్పగా సెక్షన్ కట్టడం చేయడం వస్తుందని నేను అనుకోను. చాలా చోట్ల ఫలానా ఆఫీసర్ దగ్గర కరెక్ట్గా వేస్తాడు, చట్టం కరెక్ట్గా పెడతాడు. అంటే చట్టం ఎలా ఉంటుందంటే ఆ పదంలో క్రమంలో తీసుకున్న దాన్ని బట్టి సెక్షన్లు పెడతాం. ఆ సెక్షన్లో ఏవో మిస్ అయ్యాడు. ఈ లోపల వీళ్ళు ఎంక్వైరీ నిజంగా ఈ వెనకాల ఉందా లేదని ఆ ఎంక్వైరీ కూడా పూర్తయ్యే ఈ టైంకి ఆ చట్టం పడ్డది. ఆ చట్టం బట్టి అది తీసుకెళ్ళి దానివల్ల మాకు మైనస్ ఏముండదు. ఎందుకంటే ఖచ్చితంగా తప్పుడు మనిషి తప్పుడుగా మాట్లాడాడు, తప్పుడు చరిత్ర అంతా బయటకు వచ్చేస్తుందిగా. ఒకటి వద్దు ఈ కట్పి సూట్ కూడా ఒకటి మధ్యలో ఇటు తూరి ఈయన ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టినోడు ఆ పార్టీని ఉద్ధరించాలి కదా, దళితులందరూ ఉద్ధరించాలి కదా. నువ్వు మీటింగ్ పెట్టి మనప్పుడు కాపులకు మీటింగ్ పెట్టేవండి. ఏమడుగుతాం, కాపులు రిజర్వేషన్ మా చిన్నప్పటి నుంచి అడుగుతున్నాం, మాకు ఎత్తలేదు. అలాగే అప్పుడు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% ఓబీసీ దాంట్లో కాలేజ్ సీట్లు అట్లా ఓబీసీ దాంట్లో ఇచ్చింది వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసేసాడు. దాని కావాలా. అలాగే మాకు కూడా ఇది పూర్ పీపుల్ ఎక్కువ కాబట్టి మాకు కూడా హాస్టల్స్ కావాలా, బీసీ హాస్టల్ లాగా ఇలాంటి ఏ కొన్ని డిమాండ్స్ చేసుకుంటాం. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నువ్వేం చేసావు అక్కడ? దళిత క్రిస్టియన్లు నెక్స్ట్ క్రిస్టియన్లు మీటింగ్ అని చెప్పి పెట్టి నువ్వేం మాట్లాడావు? పవన్ కళ్యాణ్ అల్లటాడు, వీళ్ళటాడు, చంద్రబాబు వెళ్ళటాడు, ఆడల్లటాడు, వీళ్ళటాడు. నువ్వు కాదు, నీతో పాటు ప్రతి ఉపన్యాసకుడు మాట్లాడింది అదే. వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు నిన్న మొన్న వాయిస్లు ఇచ్చారు, చూసారా? ఏరా బాబు మా గురించి మీటింగ్ ఎట్లు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటా అని చెప్పి వెళ్ళొచ్చిన వాళ్ళు. అంటే ఈ ప్రకాష్ రాజ్ పాత్ర ఏమైనా ఉందంటారా వెనక అని ఏదో కొంచెం అయితే అతనేదో ఆయన దించుతాను అంటున్నాడు. ఏం దించుతాడు నాకు తెలియదు, కానీ అన్నీ గమనిస్తున్నాను, చూస్తున్నాను వీడియోలో. ఒక్కొక్కరికి దించడానికి నీ దగ్గర వచ్చు. అసలు నిన్ను ఎవడన్నా దించితే నిన్ను సరిగ్గా నీ కేసు ధర్మశాల అది మన అక్కడ ఉంటుంది, కుక్కే సుబ్రహ్మణ్య గుడి దగ్గర, అది దగ్గర ధర్మవరం ఏదో ఉంది కర్ణాటకలో. అక్కడ అందులో ఈ భాగవతాలు మొత్తం చరిత్ర పొట్ల కింద చరిత్ర అక్కడ ప్రకాష్ రాజ్ చరిత్ర అంతా ముట్టుకుంటే ఏ డైవర్షన్ పాలిటిక్స్. మమ్మల్ని పరిపాలన చేసుకోనివ్వకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చేసేటువంటి కార్యక్రమాలు. వాటిని మేము లిమిట్గానే చూసుకుని ఎప్పుడు ఖండించాలో అప్పుడు ఖండించి సరిగ్గా గట్టిగా ఒకటి ఇచ్చి డోసు డెప్పగా ఒకటి లాగితే ఆ డెప్పగా లాగిన తర్వాత మళ్ళీ మన పని చేసుకుంటుంటే ఉన్నారు. నిరంతరం వీళ్ళ గాడిలో పడిపోయాం అనుకోండి, ఆ ట్రాప్ అది, ఆ ట్రాప్లో పడిపోతే మన పరిపాలన సరిగ్గా చేయలేం. ఆ ట్రాప్లో పడకుండా మన పరిపాలన చేసుకోవాలి. దానికి కూడా ఎందుకంటే ఇది క్రైమ్ లీగలైజ్ చేసిన కంపెనీ ఇది, జగన్ అండ్ కో. ఈ జగన్ అండ్ కో కంపెనీ లీగలైజ్డ్ క్రైమ్. సినిమా ఉంటుంది మహేష్ బాబు సినిమాలో, బొంబాయిలో చెప్తాడు క్రైమ్ లీగలైజ్ చేస్తానని అంటాడు. ఇటు చేసి చూపించాడు, పూరి జగన్నాథ్ చెప్పించాడు, ఇతను చేసి చూపించాడు.